వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 142 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది G+1. ఇది నాగారం టు రాంపల్లి దారిలో ఉంది. G+1 142 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్. దీనిలో చక్కగా 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు. 142 స్క్వేర్ యార్డ్స్. మిమ్మల్ని నేను పూర్తి వీడియో చూపిస్తానండి. మీకు చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి. మొత్తం విత్ డివైస్ తోటి, అంటే డైమెన్షన్స్తో సహా చూపిస్తాను మీకు. విత్ కార్ పార్కింగ్ డైమెన్షన్, తర్వాత బెడ్రూమ్ సైజెస్, అన్ని సైజెస్ వస్తాయి. మీకు క్లియర్గా తెలుస్తుంది. కారు పార్కింగ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను. కార్స్ కంఫర్ట్గా ఎక్కేస్తుంది పైకి. మొత్తం గ్రానైట్ వచ్చింది. వాల్ సీలింగ్ డిజైన్స్ కూడా అయిపోయినాయి. ఇది వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి వచ్చిన డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లోపల బయటంతా జిప్సమ్ బోర్డ్ ఆఫ్ వాల్ సీలింగ్. ఈశాన్యమూల, ఎగ్జాక్ట్లీ ఈశాన్యమూల బోర్ అండి. అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో పార్కింగ్ యొక్క సైజెస్ చూసి మనం మిగతా ముందుకెళ్దాం. $29.595. 12.875. ఒక రెండు కార్లు పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా లేదు. ఒక బైక్ పెట్టుకుని ఒక కార్ పెట్టుకుని 4-5 బైక్స్ పెట్టుకోవచ్చు. పిల్లర్కి కూడా మీకు ఇక్కడ టైల్స్ వచ్చాయి. పైకి వెళ్ళడానికి గ్రానైట్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు. స్టీల్ రైలింగ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది. ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది. ఈ వాష్ ఏరియాలో టైల్స్ వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం వాషింగ్ మిషన్ లాంటివి ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అవి ఇచ్చేసారు. ఇంటి చుట్టూతా తిరగడానికి స్పేస్ కరెక్ట్గా ఉంటుందండి. 100% వాస్తు ఉన్న ఇల్లు. సో ఫ్రంట్లో కూడా ఇక్కడ టైల్స్ వచ్చాయి. ఈ టైల్స్ అన్నీ డిఫరెంట్గా ఇచ్చారు. సో ఈ రూమ్ వచ్చినప్పటికి సపరేట్ రూమ్ అండి. ఇది సింగిల్ రూము. ఇది సింగిల్గా మనం టెనెంట్స్కి ఇవ్వచ్చు. ఇది సింగిల్ బెడ్రూమ్. ఈ నార్త్ డోర్ ఇచ్చిందేమో సింగిల్ బెడ్రూమ్. ఫస్ట్ ఈ సింగిల్ రూమ్ చూపిస్తాను మీకు. ఇది సపరేట్గా మనం టెనెంట్కి ఇవ్వచ్చు, రెంట్కి ఇవ్వచ్చు. దీనికి మళ్ళీ దాంట్లోకి వెళ్ళడానికి లేదు, ఇంట్లోకి వెళ్ళడానికి. చూడండి, సింగిల్ రూము ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్. అంటే ఒక బ్యాచులర్కి మనం రెంట్కి ఇవ్వచ్చు. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. 13.810, 9.900. సో షెల్ఫ్స్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్. ఈ సింగిల్ రూమ్లోనే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బయట ఏరియాలో ఇక్కడ సపరేట్గా మళ్ళీ ఒక వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ సపరేట్గా మళ్ళీ వాష్రూమ్ ఇచ్చారు. చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి. మొత్తం హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. నేను ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ చూపిస్తాను. కింద ఉన్న సింగిల్ బెడ్రూమ్. ఇది నార్త్ డోరు. దీనికి డబల్ డోర్ ఇచ్చారు. నార్త్ డోరు విత్ కార్వింగ్. డబల్ డోరు విత్ కార్వింగ్ ఇచ్చారు. ఇది హాల్ వస్తుంది. ఈ ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్. సింగిల్ రూమ్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది సింగిల్ రూమ్, ఇది సింగిల్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ నేను తీసుకుంటున్నాను. 11.145. ఇది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ 9.9495. ఓకే, దిస్ ఈస్ ద టీవీ ఏరియా. ఈ కింద సింగిల్ బెడ్రూమ్లో యూపీవీసీ విండో. అన్ని చోట్ల యూపీవీసీ విండో ఇలానే ఉంటుందండి. యూపీవీసీ విండో చుట్టూత గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. చూడండి, గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి, అందుకని యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు.
అట్ ద సేమ్ టైం కిచెన్ మంచి సఫిషియంట్ కిచెన్, సింగిల్ బెడ్రూమ్ అయినా సఫిషియంట్, హాలు కిచెను బెడ్రూమ్ అన్నమాట. $11.145 కిచెన్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను. 9.900. సో స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైం టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. యూపీవీసీ విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్, వాటర్ ప్యూరిఫైర్కి, ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్ వచ్చింది, పైన సజ్జలాగా ఇచ్చారు. అండ్ మళ్ళీ హాల్లోకి తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి మనకు ఒక వాష్రూమ్ ఇస్తారండి. సో కామన్ వాష్రూమ్ కావాల్సిందే కదా మనకి. సో వాష్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ కాబట్టి సింగిల్ వాష్రూమ్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఒక బెడ్రూమ్ వచ్చేసింది. మంచి బెడ్రూమ్ సైజు. బెడ్రూమ్ సైజ్ చూడండి, 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు. 13.250. అట్ ద సేమ్ టైం 10.515. 6x6 కార్డ్స్ వచ్చేస్తాయి కదా. దీంట్లో కూడా వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో. అట్ ద సేమ్ టైం బీరువా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. సో డోర్ ప్యాటర్న్ చూడండి, డోర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఇలా వస్తుంది. మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్ వుడ్, మిగతా డోర్స్ అన్ని ఫ్రెష్ డోర్స్ వస్తాయి. సో లోరు అటక. సో సింగిల్ బెడ్రూమ్ చూపించాను, సింగిల్ రూమ్ చూపించాను, కార్ పార్కింగ్ ఏరియా చూపించాను, బోరు, వాష్రూమ్ అన్ని చూపించాను. ఇక్కడి నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. సో స్టెప్స్ తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రావచ్చు. మళ్ళీ మెయిన్ డోర్ టేక్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్. పైనుంచి వర్షం పడకుండా కామన్గా స్లాబ్ ఇస్తారు, ఓన్లీ స్టెప్స్ పైన అనేది స్లాబ్ వచ్చింది. సో ఇక్కడి నుంచి మెయిన్ హాల్, చాలా పెద్ద మెయిన్ హాల్. ఇది ఓనర్స్ లివింగ్ ఏరియా, ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కదండి. సో కింద మొత్తం డోర్స్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను 22 దీని పొడవు వెడల్పు చూద్దాం. 9.815. సోఫా సెట్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తుంది. చాలా పెద్ద హాల్ వచ్చింది. అండ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారు. నార్త్ డోర్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, యూపీవీసీ విండో ఇక్కడ ఒకటి వచ్చింది. అట్ ద సేమ్ టైం నార్త్ డోర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక యూపీవీసీ విండో, అంటే వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది అన్నమాట ఇంటికి. సో ఇక్కడ టీవీ ఏరియా, దిస్ ఈస్ ద టీవీ ఏరియా. ఈ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ మళ్ళీ మొత్తం మారాయి. లోపల వచ్చేటప్పుడు యూపీవీసీ షీట్స్, పైన జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్. సో వండర్ఫుల్గా వచ్చింది లుకింగ్ వైజ్. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ హాల్ దాటిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో ఇది డైనింగ్ ఏరియా కింద వచ్చిందండి. సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూద్దాం. 7.845. At the same time 11.230. సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ పూజా రూమ్ వచ్చిందండి. పూజా రూమ్, కిచెన్ కూడా సఫిషియంట్, ఓపెన్ కిచెన్, సఫిషియంట్ కిచెన్. కిచెన్ యొక్క సైజెస్ చూద్దాం ఒక్కసారి. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 11 వచ్చింది. అట్ ద సేమ్ టైం 9.925. సో చూడండి, సో కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది. సో టైల్స్ చూడండి, కిచెన్లో టైల్స్ అండ్ యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ ఇచ్చేసారు. సో మాడ్యులర్ కిచెన్ చేసుకుంటే చాలా షెల్ఫ్స్ వచ్చేసాయండి. కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. సో పైన కూడా చాలా షెల్ఫ్స్ ఇచ్చారు, సజ్జలాగా ఇచ్చారు.
అట్ ద సేమ్ టైం డైనింగ్ ఇటు పక్కన ఇక్కడ మనకు వాష్ ఏరియా. సో వాష్ ఏరియా మొత్తం ఓపెన్ ఏం చేయలేదు, కంప్లీట్గా ఇది గ్రిల్స్ లాగా పెట్టేశారు. సో సెక్యూరిటీ పాయింట్, వాషింగ్ మిషన్, మనం వాష్ ఏరియా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి కూడా సఫిషియంట్ ఏరియా. సో ఇక్కడ వచ్చేటప్పటికి కామన్ వాష్రూమ్. మళ్ళీ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేసేయండి. ఇది వెస్టర్న్ స్టైలే వస్తుంది వాష్రూమ్. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్. $13.275. The same time 9.950. So మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. సో దిస్ ఈస్ ద డ్రెస్సింగ్ ఏరియా. కొంత ఏరియా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్లో చెప్పాను కదండి, గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి. వెస్టర్న్ స్టైల్ వచ్చింది, టైల్స్ వండర్ఫుల్గా వచ్చాయి వాష్రూమ్స్లో. సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది. ఫైనల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. 6x6 కాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. 142 స్క్వేర్ యార్డ్స్, 1,28,00,000. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 10.865, 12.795. సో యూపీవీసీ విండో, ఏసీ పాయింట్స్ బెడ్రూమ్లో వచ్చేసాయి చెప్పారు కదా. సో ఇక్కడ బీరువా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. అట్ ద సేమ్ టైం వాల్ సీలింగ్ డిజైన్స్ ఎక్సలెంట్ వచ్చాయండి. లో రూఫ్ అటక. దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సినవి మీరు చూస్ చేసుకోండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి. ఓకేనా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1,28,00,000. స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.